అనన్య సీతమ్మని కిడ్నాప్ చేసి ప్రీతిని రోహిత్‌కి విడాకులు ఇస్తేనే నేను ఆవిడ వదిలిపెడతాను అని వాళ్ళకి పిలిపించి ఉంటుంది. ఇంకా అలా మన శరణ్య, ప్రీతి ఇద్దరు పేపర్స్ పట్టుకొని దాని మీద సైన్ చేసి పట్టుకొని వచ్చి అనన్యకి ఇచ్చి, ఇప్పటికైనా వదిలేయి బామ్మగారిని అని అంటూ ఉంటే, ఇంకా పేపర్స్ చూసుకొని చాలా సంతోషపడుతూ, రేయ్ వెళ్ళి తన కట్లు విప్పండిరా అని రౌడీలకి చెప్తుంది. ఇంకా అలా సీతమ్మని ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి చుట్టూ ఒక రౌండ్‌గా మంట పెట్టి ఇంక తను చనిపోతుంది అని వీళ్ళని బెదిరించి ఉంటుంది. ఇంకా అలా రౌడీలు వెళ్లి ఆ మంటలన్నీ ఆర్పేసి సీతమ్మని తీసుకొని వచ్చి ఉంటారు. "వద్దమ్మా! ఎందుకమ్మా నా కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీరు ఆ సంతకాలు పెట్టకండమ్మా" అని సీతమ్మ అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా బయటికి తీసుకొచ్చిన తర్వాత శరణ్య, ప్రీతి ఇద్దరు ఒక్కసారిగా సీతమ్మని హగ్ చేసుకొని ఉంటారు. "నా కోసం మీ జీవితాలు త్యాగం చేస్తున్నారా అమ్మా" అని అంటుంటే ఇంకా అనన్య నవ్వుకుంటూ ఉంటుంది. ఆహ్, అప్పుడే శరణ్య చాలా సంతోషపడుతున్నట్టున్నావు అని అంటూ ఉంటే, "ఏంటి సంబరపడిపోక ఇంకేంటి మరి" అని అనన్య అంటూ ఉంటే, "ట్విస్ట్ వేరే ఉంది" అని శరణ్య అంటుంది. "ఏంటది" అని అనన్య చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, అప్పుడే దర్శన్, రోహిత్ ఇద్దరు లోపలికొచ్చి రౌడీలందరినీ కొట్టి, ఆ పేపర్స్‌ని చించేసి శరణ్య, ప్రీతి వాళ్ళని బయటకి తీసుకొని వెళ్తారు.